నామలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ గురించి మరికొన్ని విషయములు మీతో మాట్లాడాలని దేవుని యొక్క ప్రణాళ ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు నాకు ఈరోజు మరొక సందర్భాన్ని మీకు బైబిల్ వెలుగులో మీకు మరొక పరిశుద్ధాత్మ గురించి కొంచెం వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. చాలామంది ఈ పరిశుద్ధాత్మ గురించి చాలామంది చూశారు, వాళ్ళు కొంతమంది సందర్శించారు, కొంతమంది పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడానని వాళ్ళు ఒక అపోహగా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి వాళ్ళకి దేవుడు వాళ్ళతో మాట్లాడాలి అంతే, ఇంకా వాళ్ళని విమర్శించట్లేదు. కానీ అయితే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఫాలో అవుతున్నారు, బైబిల్ని కొంతవరకు ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి ఆ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బోధకుల్ని, వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు ఫాలో అవుతారు. కానీ నేనైతే ప్రతిదాన్ని కూడా బైబిల్ వెలుగులో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళైతే వాళ్ళ అనుభవాలు లేదంటే వాళ్ళ పెద్ద పెద్ద పాస్టర్ గారు చెప్పినవి వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏది ఏమన్నా వారు మన సహోదరులే, ఎవరిని కూడా ఎవరినేమో. దాని ఆలోచన అంతా ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి పూర్తి అవగాహన కావాలి. అవగాహన కావాలంటే మన ఆలోచన సరిపోదు, దేవుని యొక్క ఆలోచన బైబిల్ మీద పెట్టారు ఆయన. ఆ బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనకు పరిశీలన కావాలి. ఆ పరిశుద్ధాత్మ గురించి కొంతమంది ఒక అభిప్రాయం ఏంటంటే, ఎక్కువగా ఆరాధన జరిగేటప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటాం కదండి. ఈ సేవకులు ఏమంటారంటే, అందరూ కాదు, కొంతమంది సేవకులు ఏమంటారంటే, అదిగో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు అనే పదప్రయోగం ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడా, ఈ టైటిల్. ఇది ఈరోజు టైటిల్ మరొకసారి, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడా అన్న టైటిల్. దాని మీద ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడనే పదప్రయోగం ఎక్కడ వినబడుతుందనంటే, ఎక్కువ ఆరాధన సమయాల్లో ఈ పాస్టర్ గారు ఏమంటారంటే, అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్కన ఉన్నాడు, సంచరిస్తున్నాడు అని వారు మాట్లాడడం నేను విన్నాను. అయితే వాళ్ళకు పూర్తిగా బైబిల్ అవగాహన లేదని అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు, బైబిల్ అవగాహన కావాలి. అవగాహన ఉంటే పరిశుద్ధాత్మ గురించి ఆ విధంగా మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడన్న సంగతి ఈ వ్యక్తికి ఎలా తెలుసు? ఎవరైతే చెప్తున్నారో పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు, మీ మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడని, ఆయన ఏమన్నా వ్యక్తా, శక్తా అన్నది మన పరిశీలనలో తెచ్చుకోవాలి. ఒకవేళ వ్యక్తి అనుకుంటే మనకు కనబడతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మస్వరూపి కదా. ఆత్మస్వరూపి అయిన వాడు ఈ పాస్టర్ గారికి ఎలా కనిపిస్తున్నాడు, సంచరిస్తున్న సంగతి పాస్టర్ గారికి ఎలా తెలుసు అన్నది నా ప్రశ్న నా మదిలో వచ్చింది. ఎందుకంటే వ్యక్తులు కనిపిస్తారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఉన్నారండి, ఆయన అనేక మందికి దర్శనం ఇచ్చారు, అనేక మంది అనుజనులు కూడా ఆయన దర్శనం వచ్చింది ఆయనకి. కాబట్టి ఆయన ఒక వ్యక్తి అయినా, కాబట్టి ఆ విధంగా పరిశుద్ధ దేవుడు కల్పించాడు, యేసుప్రభు కల్పించాడు అంటే అర్థం ఉంది. ఎందుకు? ఆయన వ్యక్తి కాబట్టి, ఒక నరుడిగా మన మధ్యకు వచ్చాడు కాబట్టి, అది మనకి కల్పించాడు కాబట్టి ఆ విధంగా మనము చెప్పవచ్చు, తప్పులేదు. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు అనేది ఎంతవరకు లేఖనానుసారము? ఎందుకీ పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తా, శక్తా? ప్రశ్న మరోసారి వేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు శక్తా, వ్యక్తా? వ్యక్తి అయినటువంటి శక్తిమంతుడైన ఆయన వ్యక్తే, కానీ ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడైన, ఆయన కనపడ్డాయన, ఆయన క్రియలు మనలో నుంచి చేస్తాడైనా, ఆయన అదృశ్యుడైనా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యుడైనా, ఆయన కనపడేవాడు కాదు, సంచరించేవాడు అంతకన్నా కాదు.
గమనించండి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అని చెప్పడానికి యేసు ప్రభు వారు ఒక మాట పలికారండి. చూద్దామా బైబిల్ నుంచి? చూద్దాం. బైబిల్ ఉన్నారు మీరు కూడా చదవండి ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో మనం ఎవిడెన్స్ బైబిల్, వ్యక్తుల బైబిల్ కాదు, బోధకుల ఆధారాలు కాదు, ఆధారం బైబిల్. కాబట్టి ఆలోచనలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. యోహాను సువార్త ఒకసారి తీయండి. ఒకసారి యోహాను సువార్తలోని ఒక చక్కటి మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము ఏముందంటే, పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువు వారి స్వయంగా స్టేట్మెంట్ ఏమనుందనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు ఏమిటంటే, నేను తండ్రిని వేడుకొందును. యేసు ప్రభువు వారట అంటున్నారు మాటలు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అంటే యేసు ప్రభు కూడా ఆదరణకర్తనండి. యేసు ప్రభు ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త నేను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని స్తోత్రం. ఆదరణకర్త అంటే ఒక వ్యక్తిలో కనిపిస్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి అయినా, అక్కడ ఆయన ఒక వ్యక్తిలో కనిపిస్తున్నాడు, కానీ వ్యక్తి కాదు ఆయన. గమనించాలి, అదే ఆయన వ్యక్తి కాదు. ఇదే వచనంలోని 14:25 యోహాను సువార్త, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటల మీద చెప్పితేనే ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటే ఈయన ఒక వ్యక్తే. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు, శక్తి గలవాడైనా పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపమైన వాడు. ఆయన కనపడ్డైనా ఆయన క్రియలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సేవకులు ఏమంటారంటే, కొంతమంది సేవకులు, అందరూ కాదండి, కొంతమంది అంటున్నారు, ఎవడు అందుకో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు అని చెప్పి ఒక మాట వీళ్ళు మాట్లాడు నేను విన్నాను. అదే అంటాను, ఆరాధన సమయంలో కనిపిస్తాడా? మిగతా అంటే కనపడ్డాక ఒక సువార్తకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరితో మాట్లాడినప్పుడు, లేకపోతే ఏదైనా వాక్యం చెప్పినప్పుడు కనపడ్డా? అప్పుడు ఎవరు చెప్పరు. ఒక ఆరాధన విషయంలోనే ఏం చెప్తారంటే, అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. ఆయన సంచరించేవాడు, ఆయన మన హృదయాలు వసించేవాడా? గమనించండి, ఇది నేను ఏదో లేనిపోని చెప్పట్లేదు. చాలామంది ఏమంటారంటే, మా సంఘాలు పాడు చేస్తారు, దుర్బోధలు చేస్తున్నారు అంటున్నారు. దుర్బోధ కాదు, నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను. నేను వాక్యం వెలుగులోనే మాట్లాడుతున్నాను. దుర్బోధ వెళ్ళిపోయింది, బాగా బయటికి మొత్తం మీద స్ప్రెడ్ అయిపోయింది దుర్బోధ. నేను చెప్పేది సత్యబోధ, అబద్ధపు బోధ కాదు, కల్పన కథలు కాదు. కాబట్టి ఆయన వ్యక్తి అయిన శక్తిమంతుడైన అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తారు అంటే అది అబద్ధం. ఎందుకంటే ఆయన సంచరించేవాడు కాదు. ఆయన సంచరించేవాడు ఎవరు చెప్పంటారా? సాతాను సంచరిస్తాడు. ఎవరిని రింగుదనా గర్జించు సింహం వలె తిరుగుదును. చూడండి ఒకసారి చూడండి ఒకసారి 1 పేతురు తీయండి ఒకసారి. 1 పేతురు ఏమనుందంటే 5:8 అనుకుంటా. ఏమనుంది ఇక్కడ 5:8లోని, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగాలి? ఎవరిలో వాక్యం లేదు, ఎవరిలో పరిశుద్ధంగా జీవించలేని వాళ్ళు ఏం చేస్తారంటే వెతుకుతూ హృదయాన్ని వెతుకుతుంటాడట. ఎవరి హృదయం ఖాళీగా ఉందోని అప్పుడు ఆ హృదయంలో నీళ్ళు మరి స్థానం సంపాదించి వాడిని పాడు చేస్తాడు. వాడు వెతుకుతూ ఉంటాడు. వాడు ఎవరిని మింగాలి, ఏ భక్తులు మింగాలి, ఆ భక్తులు మనం మింగాలి అని వెతుకుతూ తిరుగుతుంటేలే
మరి వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే